హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. ఈరోజు వైకుంఠ ఏకాదశి. సో వెంకటేశ్వర స్వామిని చేద్దామని ఒక 1 month బిఫోర్ నుంచి అనుకుంటున్నాను, ఇలా కొత్తగా వెరైటీగా చేద్దాం అని చెప్పి. సో ఈరోజు కుదిరింది. అండ్ వైకుంఠ ద్వారాలు కూడా ఏర్పాటు చేశాను ఇంట్లోనే. ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటో నాతో పాటు మీరు చూసేయండి వీడియోలో. ఇందాక బ్యాక్గ్రౌండ్ వెంకటేశ్వర స్వామిని చూశారు కదా, సో అలా ఏర్పాటు చేయడానికి నేను ఫస్ట్ ఫోటో స్టార్ట్ అది తీయిద్దాము ఆ ఫేస్ వరకు అనుకున్నాను, కానీ కుదరలేదు. సో నేనే డ్రా చేసుకున్నాను. నాకైతే ఆ ఫేస్ చాలా బాగా నచ్చింది. స్వామివారి అనుగ్రహంతో నిజంగా చూస్తున్నట్లుగా చక్కగా అనిపించింది. ఆ డ్రాయింగ్ అది నేను ఎప్పుడు వేసినా సరే దేవుళ్ళవి స్వామికి దండం పెట్టుకొని వేస్తాను, వాళ్ళ అనుగ్రహంతో మంచిగా వస్తూ ఉంటాయి. సో నేను వెంకటేశ్వర స్వామి ఇట్లా ఈ ఫేస్ అండ్ ఉత్తర ద్వారంలో మనం దర్శించుకుంటాం కదా ముక్కోటి దేవతలతో కూడిన విష్ణుమూర్తిని, అదొకటి నేను తీసుకురమ్మన్నాను ఫోటో స్టాట్. సో ఇదైతే కుదరలేదని చెప్పి ఇది నేను డ్రా చేసుకున్నాను. ఆ నెక్స్ట్ ఫోటో అయితే దొరికింది. ముందుగా పూజకు కావాల్సినవన్నీ కూడా ఒక సైడ్కి ఇట్లా కింద పెట్టుకుంటున్నాను. అండ్ ఈసారి ఉత్తర ద్వార దర్శనం కూడా ఇంట్లోనే ఏర్పాటు చేద్దామని అయితే అనుకున్నాను. ఈ టెంపుల్స్లో కుదరదు, మాకైతే దగ్గరలో స్వామివారి టెంపుల్స్ లేవు. సో ఉన్నా రష్గా ఉంటుంది కదా ఈ రోజుల్లో. సో ఇంట్లోనే ప్రశాంతంగా మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. మా పూజా మందిరం ఈ తలుపులు ఇట్లా వీటిని చూసినప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఇట్లా ఈ మందిరాన్నే ఉత్తరానికి పెట్టి ఉత్తర ద్వారం లాగా ఈ తలుపులు ఎలా తీస్తూ స్వామిని చూస్తే బాగుంటుంది అనే ఐడియా వచ్చి ఆ పాల సముద్రం ఆ చుట్టూ దానికి దూదిని యూజ్ చేద్దాం. ఆల్రెడీ నేను ఇదివరకు వీడియోలో స్వామివారి కైలాసం ఏర్పాటు చేశాను శివుడిది అప్పుడు. సో ఆ దూది ఇంకా ఉంది కదా, సో దాంతో ఇప్పుడు పాల సముద్రం లాగా అట్లా చుట్టూ ఏర్పాటు చేసి మధ్యలో వైకుంఠంలో స్వామి నిద్రిస్తున్నట్టుగా ఫోటో అట్లా పెట్టి అట్లా ఏర్పాటు చేద్దాం అని అయితే ముందు నుంచి అనుకున్నాను. సో అలా అయితే ట్రై చేశాను. నేను ఏ ఫెస్టివల్ జరిగినా సరే ఆ ముందు రోజు కానీ ఆ రోజు కానీ చాగంటి కోటేశ్వరరావు గారు వీటికి సంబంధించి ఏమన్నా చెప్పారా ఇంపార్టెంట్ విషయాలు అని నేనైతే తెలుసుకుంటాను. ఆ వీడియోస్ అవి పెట్టి చూస్తాను. సో వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఆయన ఉత్తర ద్వార దర్శనం అనేది శ్రీరంగం క్షేత్రంలో మాత్రమే జరుగుతుంది. మిగతా ఏ క్షేత్రాల్లో అయినా జస్ట్ అక్కడికి అందరూ వెళ్ళి చూడలేరు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మాత్రమే మిగతా క్షేత్రాల్లో మిగతా ఆలయాల్లో అట్లా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు అని చెప్పారు. అంటే మెయిన్ ఒరిజినల్ మాత్రం శ్రీరంగ క్షేత్రంలోనే. సో మనం ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అట్లాగైతే అనిపించింది నాకు. ఈ డివోషనల్గా యద్భావం తద్భవతి అనేది ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది. సో మనం మనస్ఫూర్తిగా ఏదైతే భావిస్తామో అదే జరుగుతుంది అన్నట్లుగా నేను ఇంట్లోనే అట్లా ఏర్పాటు చేసుకొని ఇదే శ్రీరంగ క్షేత్రం, ఇదే వైకుంఠ ద్వారం, ఇదే స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం అని అనుకుంటూ ఇలా చేసుకుంటాను అని అనుకుంటే అదే అవుతుంది. కాబట్టి నేను ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నాను. చాలామంది ఈరోజు టీవీల్లో కూడా లైవ్ చూపిస్తూ ఉంటారు కదా, భద్రాచలం నుంచి తిరుపతి నుంచి పుణ్యక్షేత్రాలన్నింటి నుంచి ఉత్తర ద్వార దర్శనం అవి కూడా చూస్తూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు చాలా వైష్ణవ క్షేత్రాల్లో గుళ్ళల్లో అన్నీ కూడా ఉత్తర ద్వారం తెరిచి స్వామివారి దర్శనం చూపిస్తూ ఉంటారు. ఈరోజు చాలా ఫేమస్ కదా. దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే వైకుంఠంలో యోగ నిద్ర నుంచి ఈరోజు స్వామివారు నిద్రలేగుస్తారు. సో వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. వైకుంఠం ఉత్తర దిశలో ఉన్నది కాబట్టి ఈరోజు ఉత్తర ద్వారాలు తెరుస్తారు. ఈరోజు ఎవరైతే స్వామివారిని ముక్కోటి దేవతలు కూడా వెళ్ళి దర్శించుకుంటారు, అలాగే మానవులు కూడా ఎవరైతే మనం కూడా దర్శించుకుంటామో దక్షిణం వైపు మనం చనిపోయిన తర్వాత నరకలోకం అవి ఉంటుంది కదా యముడు, అటువైపు ప్రయాణం కాకుండా ఈరోజు చూసిన వాళ్ళకి ఆ పుణ్యఫలం ద్వారా ఉత్తర దశకి మనం వెళ్తాము, అంటే వైకుంఠానికి వెళ్తాము. యమపాశం భారం తప్పి మనం వైకుంఠం వెళ్తాము. ఈరోజు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో భక్తి శ్రద్ధలతో వారిని వైకుంఠానికి ఆ స్వామివారే తీసుకువెళ్తారు అని అయితే ఇన్నర్ మీనింగ్ అని చెప్పి నేను చాగంటి గారి మాటల ద్వారా విన్నాను. ఈరోజు అభిషేకం, అర్చన, ఉపవాసం, జాగారం ఏ చిన్న పుణ్య ఫలితం మనం చేసినా సరే ఆ ఫలితం అనేది 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఈరోజు అని కూడా విన్నాము. సో మనకి చేయగలిగినంత పుణ్యం కూడా చేసుకోవడానికి ఈరోజు మంచి అవకాశం. ఈ దీపాలనే నేను దీపావళి అప్పుడు తెప్పించాను. అప్పుడు డెకరేషన్కి సరిపోయినాయిలే, ఇంకా ఇవి ఎందుకు యూజ్ చేయడం అని చెప్పి యూజ్ చేయలేదు. సో ఈ పండగకి అయితే యూజ్ చేశాను.
చూడండి ఎంత బాగున్నాయో. ఈ లైట్స్ కట్టేస్తే వీటి వెలుగు కింద షాడోస్ లాగా నీడల కింద ఇలా వచ్చి ఇదో ముగ్గులాగా బాగుంటుంది. ఇదిగో మా ఇంటి ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ దర్శనం, స్వామివారిని దర్శించుకోండి. అలాగే ఈరోజు మా ఇంటి వెంకటేశ్వర స్వామి కూడా వచ్చేసారు. ఇది కూడా ఆయన రూపమే అయినా సరే వివిధ రూపాల్లో మనం ఆయన్ని దర్శించుకోవడం అదొక నయనానందం. ఈరోజు అది కూడా ఒక పుణ్యదాయకం. పుణ్యతిథుల రోజు మనం మార్చి అవయవాలను మార్చి సేవలు చేస్తూ ఉండాలి స్వామివారికి అని అంటారు కదా. సో కళ్ళతో కూడా ఇలా వివిధ రూపాలను చూస్తూ అలా స్వామిని ఆ మనసులో ఆనందం పొందుతూ ఇది కూడా ఒక సేవ లాంటిదే, ఒక పుణ్యం. నవవిధ భక్తులు తెలిసే ఉంటుంది చాలా వరకు. మనం చేత్తో అర్చన చేస్తాం, భజన చేస్తాం, నోటితో పాడతాము, లేదంటే స్వామివారి నామాలను కీర్తిస్తూ ఇంకా కళ్ళతో ఆయన రూపాన్ని చూస్తూ అలా మనం చేయగలిగిన సేవలన్నీ కూడా అవయవాలతో చేసుకుంటూ ఉండాలి. ఏకాదశి రోజైతే ప్రత్యేకం ఉపవాసం, అభిషేకం, జాగరణ ఇలా అన్నీ పాటిస్తూ మనం బోర్ కొట్టకుండా ఆ జాగరణ, ఆ ఉపవాసం చేసేటప్పుడు మనకి ఎప్పుడు ఒకటే చేస్తూ ఉంటే బోర్ కొట్టేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది, చేయలేము. సో మార్చి సేవలు అనేది చేస్తూ ఉండటం వల్ల మనకి కొంచెం కొత్తదనంగా అనిపిస్తూ ఇంకా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, చేయాలి అనే ఇంట్రెస్ట్. ఈ ఏకాదశి ఉపవాసం కొన్ని నియమాలు అయితే ఉంటాయి. ఏకాదశి ముందు రోజు రాత్రి, దశమి రాత్రి నుంచే మనం ఉపవాసం అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఆ రోజు రాత్రి టిఫిన్ తినాలి. అలాగే ఏకాదశి రోజు ఫుల్ అన్నం అనేది అసలు ముట్టుకోకూడదు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు అయితే అసలు నీళ్ళు కూడా తాగకూడదంట. అండ్ నెక్స్ట్ రోజు ద్వాదశి గడియలు రాగానే మనం భోజనాన్ని అయితే చేసేయాలి, విరమణ చేయాలి మన ఉపవాసాన్ని. అలాగే ద్వాదశి రోజు రాత్రి కూడా మనం ఉపవాసం చేయాలి. సో ఇలా కొన్ని నియమాలు అయితే ఉంటాయి. సో వాటిని పాటించగలిగిన శక్తి, ఆరోగ్యం ఉన్నవాళ్ళు అలా చేస్తే చాలా మంచిది. ఆ ఆరోగ్యం, ఆ శక్తి లేని వాళ్ళు మనకి ఎంత సహకరిస్తుందో, మన మనసు తను ఎంతవరకు సహకరిస్తాయో ఆరోగ్యం, సో అంతవరకు చేసుకున్నా కూడా మంచిదే. మనం ఏది చేయగలిగితే అది. మనకి ఉపవాసం చేసే శక్తి లేనప్పుడు నోటితో భజన చేయొచ్చు కదా, కీర్తనలో 4 స్వామివారి గోవిందనామాలు పలకొచ్చు, చేత్తో శ్రీరామనామం రాయొచ్చు, అట్లా అర్చన చేయొచ్చు, కళ్ళతో స్వామివారి నామాలని, స్వామివారి రూపాలని, వివిధ రూపాలని ఇలా చూడవచ్చు. అలంకరణ మనకి ఏదన్నా కళ ఉంటే అది చేసుకోవచ్చు. లేదు మనకు డ్రాయింగ్ వచ్చు, స్వామివారి బొమ్మలు గీసుకోవచ్చు. అలా మనకి ఏ సేవ చేసినా సరే అది పుణ్యం కిందకే వస్తుంది. కాబట్టి మనకి చేతైనంత ఏదో ఒకటి చేసుకోవడం మంచిది. ఈరోజు అయితే ప్రత్యేకంగా తులసి దళాలు, అలాగే బిల్వపత్రాలతో అర్చన కూడా చేస్తారు కదా. సో ఇవైతే తెప్పించాను. వినాయకుడికి కూడా పూజ చేయడానికి గరిక కూడా తెప్పించాను. ఇక్కడ స్వామివారి అభిషేకానికి నేను పంచామృత అభిషేకం చేద్దామని అయితే ఫస్ట్ అనుకున్నాను. కానీ టైంకి పాల ప్యాకెట్, పెరుగు అవైతే రాలేదు. సో నేను ఇంకా గంగాజలంతో స్వామివారికి అభిషేకాన్ని చేసేసాను. ఎందుకంటే ఆ ముందు రోజు ఏకాదశి అనేది నాకు తెలియలేదు. సో ఆ తర్వాత రోజు మార్నింగ్ కొంతవరకు 8:30 వరకే ఆ గడియలు ఉన్నాయి అని చెప్పి ఇంకా మళ్ళీ దాటిపోతుందేమో అన్నట్టుగా నేను ఇంకా అభిషేకం అయితే ఇట్లా చేసేసుకున్నాను. ఈ క్యాలెండర్లో సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల నాకైతే ఈ సంవత్సరం చాలా వరకు ముందు రోజు, ఆ రోజు హడావుడిగా, ఆ రోజు ఆ గడియలు, ఆ పండగలు అని తెలిసి హడావుడిగా చేయడం అయితే అవుతూ ఉంది. సో ఏకాదశి గడియలు ఆ ముందు రోజే ప్రారంభమైనవి అని అయితే నేను చూడలేదు. ఆ తర్వాత రోజు ఏకాదశి ఉంది అని చెప్పి ఆ రోజే అనుకున్నాను. సో దానివల్ల నాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి చూడాలి అనే కోరిక అయితే మనసులో ఎప్పటి నుంచో ఉంది. సో అది అంత తొందరగా అయితే తీరదు కదా అందరికీ. అట్లా అసలు ఎలా వెళ్ళాలో లోపలికి కూడా తెలియదు నాకైతే. సో ఈరోజు ఈ అలంకరణ చేసిన తర్వాత నాకైతే ఆ కోరిక తీరింది అనిపించింది. నిజంగా స్వామివారు నా ముందుకు వచ్చి ఇక్కడ మా ఇంట్లో నుంచున్నారు, ఆ తిరుపతి వెంకన్న స్వామి దర్శనం ఇచ్చారేమో అని అయితే అనిపించింది. చాలా బాగా హ్యాపీగా అయితే అనిపించింది. మనసులో ఉన్న కోరికను ఆయన విని ఈరోజు తీర్చడానికి ఇలా నా ముందుకు వచ్చారేమో అన్నట్లుగా ఉంది.
ఈరోజైతే స్వామివారికి అభిషేకం, బిల్వపత్రాలు, తులసి దళాలతో, పసుపు కుంకుమ అక్షతలతో అర్చన, విష్ణు సహస్రనామాలతో, అలాగే కీర్తనలు పాడాను, గోవిందనామాలు చెప్పుకున్నాను, శ్రీరామనామం, గోవిందనామం రాసుకున్నాను. అలాగే అలంకరణ ప్రియ స్వామి అని అంటారు కదా, ప్రీతి ఆయనకి అని. సో అలంకరణ చేశాను, డ్రాయింగ్ వేసాను ఆయన బొమ్మ ఒకటి. ఉపవాసం చేయగలిగినంత చేశాను, జాగరణం కూడా. అట్లా ఈరోజైతే గడిచింది. మా చిన్నప్పటి రోజుల్లో ఈ ముక్కోటి ఏకాదశి అని అంటే మంగళగిరిలో తిరునాళ్ళు లాగా పెడతారు. తిరునాళ్ళు అంటే అది మొత్తం కూడా చాలా ఉత్సవం లాగా జరిపిస్తారు. స్వామివారి గుళ్ళు అవన్నీ అక్కడే ఉంటాయి కదా. సో అక్కడ వీధుల్లో మొత్తం షాపింగ్ ఐటమ్స్, ఎగ్జిబిషన్ టైప్లో అట్లా మొత్తం పెడతారు. సో చక్కగా తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుళ్ళలో అట్లా చూస్తూ ఉంటాం కదా, హారతిని ఇలా కింద నుంచి పైదాకా మెల్లగా చూపిస్తూ ఉంటే స్వామివారి రూపాన్ని మెల్లగా చూస్తూ అలా వెలుగులో బాగుంటుంది కదా. సో అలా అనిపించింది నాకు ఇక్కడ హారతి ఇస్తుంటే. తిరుపతిలో ఉన్న ఫీలింగే కలిగింది. ఈరోజు గీతా జయంతి అని కూడా చెప్తారు కదా. సో భగవద్గీతని ఈరోజు చదువుకున్నా, విన్నా, లేకపోతే ఒక పువ్వు దాని మీద వేసి దండం పెట్టుకున్నా మంచిది. గీతా జయంతి అంటే తెలిసిందే కదా, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని బోధించిన రోజు. ఈరోజు పరమాన్నం చేశాను, చెప్పు హరే రామ, అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాను. హరే రామ. ఇక్కడ కృష్ణుడి బొమ్మలకి కలర్ రామ రామ, హరే హరే, హరే కృష్ణ, ఇంకా వేయలేదు పెట్టు, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. ఇంకా డ్రా చేయ, ఇంకా ఉంది కదా. ఫ్లవర్ ఫ్లవర్ స్వామికి ఫ్లవర్ ఏం కాదులే కానీ పట్టుకో. ఇవి స్వామికి ఓకే, దండం పెట్టుకో, దండం పెట్టుకో. ఓకే. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఇట్లా ఇట్లా. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ ఇట్లా. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ పాడు. హరే కృష్ణ 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 హరే హరే. గోవింద 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 గోవింద. ఓకే చాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మంచి కామెంట్ పెట్టేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే